హాయ్ అందరికి ఈరోజు 8th క్లాస్ బయాలజీలోని సెమ్ 2లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ మనకి స్వరపేటిక అండి. ఇది పురుషుల్లో అయితే పెద్దదిగా ఉంటుంది, మహిళల్లో అయితే చిన్నదిగా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఆడమ్స్ యాపిల్ అని అంటాం. ఆంతఃస్రావక గ్రంథులు అనేవి అవి రక్తంలోనికి డైరెక్ట్గా హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. దీన్ని మనం వినాల గ్రంథులు అని అంటాం. క్లామ గ్రంథి అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది లోపిస్తే మనకి మధుమేహ వ్యాధి అనేది వస్తుంది. అధివృక్క గ్రంథి అనేది ఎడ్రినలిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే మనం కోపంగా ఉండేటప్పుడు అలాంటి టైంలో ఎడ్రినల్ అనేది రిలీజ్ అవుతుంది. పెరుగుదల హార్మోన్ అనేది పీయూష గ్రంథి అనేది రిలీజ్ చేస్తుంది. శాసనకు వస్తే మనకి మన దేశంలో ఉన్న 2 ఉద్యానవనాల గురించి ఇక్కడ సాత్పుర ఉద్యానవనం ఇది ఎక్కడ ఉందంటే పంచమహర్షి దీంట్లో. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ డేటా బుక్ అంటే ఏంటంటే ఏవైనా ఆపదలో ఉన్న మొక్కలు కానీ జంతువులు కానీ వాటిని నమోదు చేయడానికి మనం రెడ్ డేటా బుక్ అనేది వాడతాం. సాత్పుర ఉద్యానవనంలో పులి అనేది ఆపదలో ఉన్న జంతువు. సాత్పుర ఉద్యానవనంలో మనకి ఎక్కువగా టేక్ చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అడవులు అంటే ఏంటంటే ఒక దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించేవి ఏంటంటే అడవులు. సైబీరియా కొంగలు అనేవి మనకి రష్యా ప్రాంతంలోని సైబీరియా ప్రాంతంలో నుంచి రాజస్థాన్లోని భరత్పూర్కు హర్యానాలోని సుల్తాన్పూర్ అనే ప్రాంతాలకు వస్తాయి. ఇవి దాదాపుగా 15,000 కిలోమీటర్లు అనేవి ప్రయాణిస్తాయి. పక్షుల యొక్క దిశ అనేది భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని బేస్ చేసుకునేవి దాని యొక్క దిశ అనేది ఉంటుంది. 1 టన్ను కాగితం తయారవడానికి మనకి దాదాపుగా 17 చెట్లు అనేవి అవసరం. ఎండమిక్ జాతులు అంటే ఏమిటంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి చెందినవి ఎండమిక్ జాతులు. సో అక్కడ అంటే పంచమహర్షిలో ఉన్న ఎండమిక్ జాతులు ఏవంటే సాల్, అడవి మామిడి, అడవి దొన్న, ఇండియన్ జాయింట్ స్క్వెరల్ అనేది. దేశంలో ఆసియా ఏనుగులు అనేవి 65%, ఖడ్గమృగాలు 85%, ఆసియా సింహాలు 100% ఉన్నాయి. ప్రపంచంలోని 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అంతరించిపోతున్న జంతువుల్లో 172 కూడా భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయితే 2.9% అనేవి ఉన్నాయి. అంతరించిపోతున్న జీవుల్లో ఏమున్నాయంటే బెంగాల్ ఫాక్స్, మార్బుల్ పిల్లి, గౌర్, ఆసియా నీడ్. అలాగే నెక్స్ట్ లెసన్కి వచ్చేసరికి మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎక్కడెక్కడ వాడతామంటే రెఫ్రిజరేటర్, ఎయిర్ కండిషన్లో, ఏరోసోల్ స్ప్రేల్లో వాడతాం. మనకి మార్బుల్ క్యాన్సర్ అనేది దేనివల్ల వస్తుందంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం అనేవి ఆమ్ల వర్షాలుగా కురవడం వల్ల మార్బుల్ క్యాన్సర్ అంటే ఏంటంటే మనకి తాజ్మహల్ చుట్టూ ప్రాంతాల్లో ఎక్కువగా వాతావరణం అనేది పొల్యూట్ అవ్వడం వల్ల అది మార్బుల్ క్యాన్సర్గా మారుతూ ఉంటుంది. ఏదైతే చమురుశుద్ధి అదే మధురై చమురుశుద్ధి కర్మాగారం ఉందో దాని నుండి వచ్చే మసి వల్ల అక్కడ పాలరాయి అనమాట తెల్లగా ఉన్నది పసుపుగా మారిపోతుంది. ఎలా మారిపోతుందండి? పసుపు రంగులో మారిపోతుంది. నెక్స్ట్ మనకి ఇవన్నీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మనకి క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పందం అనేది ఉంది. గ్రీన్ హౌస్ అంటే మనకి గ్లోబల్ వార్మింగ్ కారణమైనవి ఏమవుతాయంటే మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి గ్రీన్ ఎఫెక్ట్ వాయువులు అనమాట. ఇవి అంటే హరిత వాయువులు అని అంటాం కదా. సో దాని గురించి వ్యాప్తంగా ఉన్న జనాభాకి సురక్షితమైన నీరు కూడా 25% కూడా లేదనమాట. నెక్స్ట్ ప్రపంచవ్యాప్త నిధి WWF అనేది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదుల్లో ఆపదలో ఉన్న నది గంగా నది. మనకి 1985లో గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2016లో
క్లీన్ గంగా జాతీయ మిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.